ఇది కదా చిన్నరెడ్డి గారు మాట్లాడుతున్నది. ఇప్పుడు నేను మాట చెప్తాను సార్, నేను మాట చెప్తాను. వినండి వినండి, చిన్నరెడ్డి గారు మీరు ఎవరికి అవకాశం ఇవ్వరు. ఇప్పుడు వర్మ గారు కూడా మిమ్మల్నే ఎక్కువ మాట్లాడమంటారు. మరి ఎందుకు నాకైతే తెలియదు, మీ బంధం అనుబంధం నాకు తెలియదు. నేను మాట చెప్తున్నా వినండి. వర్మ గారు నేను ఒక మాట చెప్తున్నా, ఈ పంచాయతీ మీరు రెఫరీ ఆయన ముగ్గురికి సమాధానం చెప్పాలి. బాలకోటి గారు ముగ్గురికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. వర్మ గారు మీరు రెఫరీగా ఉండి చిన్నపరెడ్డి గారిది నాది చిన్న పంచాయతీ తెచ్చండి చెప్తున్నా. ఆయన ఏమన్నాడంటే మాట్లాడుతూ, సుప్రీం ఇప్పుడు నిన్న హైకోర్టు మన సిబిఐ జగన్ గారి కేసుల్లో రఘురామ్ గారి పిటిషనర్ మీద అక్షింతలేసింది. నీకేంటి బయటికి పంపించాల్సిన, ఇతర రాష్ట్రాలకు అప్పచెప్పాల్సిన అవసరం అక్షింతలేసిందని చెప్పాడు ఆయన. మీరు ఒకసారి వినండి. నా దగ్గర కూడా ప్రధానమైన పత్రిక ఈనాడే ఉంది. జగన్తో సిబిఐ కుమ్మక్కు, ఇది రఘురామకృష్ణరాజు గారి న్యాయవాది కోర్టు ముందు పెట్టిన అఫిడవిట్. అవును, అక్రమాస్తుల కేసులో అన్ని వాయిదాలు వేసినా అభ్యంతరం చెప్పడం లేదు. డిశ్చార్జి పిటిషన్ విచారించిన 5 జడ్జిలు బదిలీలయ్యారు. కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు విముఖత చూపించింది. కానీ ఈ కేసు విషయం ఏంది, దానికి అక్షంతలు వేయటం ఎట్ట అవుతుంది. తర్వాత ఆయన అన్నాడు, ఎవరు విచారించినా కూడా కోర్టు ద్వారా మాకు న్యాయం జరగాలి, ఇన్ని సంవత్సరాలు అయ్యింది అని చెప్పాడు. నేను అడుగుతున్న చిన్నపరెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎండమావులు సీరియల్ అనిపిస్తుంది కదా మీకు? అసలు దీనికి అంతం ఉందా? ఆది అంతం ఉందా? నాకైతే టీవీ సీరియల్ మహారాష్ట్ర ఏదో మహాభారత సీరియల్ లాగా లేదా కురుక్షేత్ర సీరియల్ లాగా అనిపిస్తుంది. ఈ రోజున వాళ్ళే చెప్తున్నారంటే 11 కేసులు, దాదాపు 120 మంది నిందితులు, 120 మంది నిందితులు, సాక్షులు వచ్చేసేసి సాక్షులు 863 మంది సాక్షులు అండి. ఇంతటి కేసులు మీరు అక్రమ కేసు అని ఎట్లంటారండి చిన్నపరెడ్డి గారు? చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు అక్రమ కేసా? సిబిఐకి పని లేదా? మీరు సహకరించాల్సిన అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకెళ్ళి చెప్పొచ్చు కదా, వాయిదా చేసి అవన్నీ కూడా అబద్ధాలను నిరూపించుకొని, నేను వెన్నపోసనే, నేను శుద్ధపోసనే, ఇదిగోండి నా సర్టిఫికెట్ అని చెప్పుకోవచ్చు కదా మీరైనా. మీరు బోరు, వాళ్ళు బెలవరు. వాళ్ళు బెలవరు, మీరు బోరు. మేమైతే సీరియల్ చూడాలి. దాదాపు కొన్ని గంటల తరబడి డిబేట్లు జరిగినాయి గత 5 ఏళ్ళు. సరే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళలేకపోయారు. ఇప్పుడే పని పాట లేదుగా, ఖాళీగానే ఉన్నారుగా. ఆ కోర్టుగా పోవచ్చుగా, అలా వెళ్ళే బదులు. న్యాయ వ్యవస్థను గౌరవించాలిగా చిన్నపరెడ్డి గారు. ఇప్పుడు నా మీద మేము అమరావతి కేసులు, మా మీద కేసులు పెడితే మేమే కోర్టుకి వెళ్తున్నాం ఆటోల్లో. ఆటో లేకపోతే బైక్ ఎక్కరే, బాబా ఉండరా బాబు నేనే వస్తున్నాను అంటున్నాం. మా పరిస్థితి అది. మరి మేము ఎందుకు వెళ్తున్నాం అంటే మమ్మల్ని అయితే చెవులు పెట్టి గుంజుకెళ్తారా కోర్టుకి? జగన్మోహన్ రెడ్డి గారి డబ్బున్న మనిషి కాబట్టి, లేదా మీరేదో మీ దగ్గర మంత్రాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళరా? ఎలా సమర్థిస్తారండి మీరు కేసుల్ని? ఇన్ని కేసుల్ని చిన్నపరెడ్డి గారు పైపచ్చి కోర్టు రఘురామకృష్ణరాజు గారి మీద అక్షంతలు వేయటం ఏంటి? ఈ రోజు ఆ విచారణ పర్వాన్ని ఏకవంతం చేయమని చెప్పి ఆయన చేశాడు పిటిషన్. నిజంగా కోర్టుకి ఇష్టం లేకపోతే పిటిషన్ పెట్టేస్తుంది. ఓకే, బాలకోటి గారు ఏంటి గుంటూరు మాట్లాడారు, మరి ఈ రోజు న్యూ డ్యాన్స్లు ఎలా చేయించారు అన్నది ఆయన ప్రశ్న. కాదు, నా 2019 టు 24 మధ్య జరిగిన డాన్సులు మీరు అడిగేది? మా గుడి వల్ల బాగా జరిగినాయి. మంత్రులే డాన్స్ వేశారు. జనసేన అర్థం కాదు, 3 కండువాలు కప్పుకున్నారు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? నువ్వు మాట్లాడిన మాటలకు ఎట్లా మాట్లాడతారు చిన్నపరెడ్డి గారు? తానా అంటారా నీకు? నీకు తానా అంటారేంటి? నీకు జనసేన అయితే తింటావా, నీకు తెలుగుదేశం అయితే తింటావా? ఎవరైతే తింటావో చెప్పండి. 2019 వరకు జరిగినటువంటి నాశనం గురించి, జరిగినటువంటి వాటన్నిటి గురించి ఆయన ప్రత్యేకంగా ఆయన చెబితేనేమో అయ్యన